నమస్తే మిత్రులారా, నేను శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. కేకే భూములు లేదా ఖరీజు ఖాతా భూములు అని అంటే ఏమిటి? సో మిత్రులారా, 1960 మరియు 70 మధ్య కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వాలు భూమి యొక్క శిస్తుల మీద ఆధారపడి ముఖ్యంగా ఆ ఆదాయాన్నే ముఖ్య వనరుగా మార్చుకొని భూముల మీద శిస్తును విధించేవారు. అయితే ఎవరైతే ప్రజలు వారి పేరు మీద ఉన్నటువంటి వ్యవసాయ భూముల మీద పన్నులు చెల్లించకుండా ప్రభుత్వానికి ఎగవేసినారో వారి భూములను ఖరీజు ఖాతా భూములుగా మార్చినారు. సో ఆ ఖరీజు ఖాతాలో ఆ భూముల సర్వే నెంబర్లను చేర్చడం వల్ల ఆ పట్టాదారు ఎవరైతే భూమి యొక్క హక్కుదారుడు ఉన్నాడో ఆ వ్యక్తి ఎప్పుడైతే తిరిగి ప్రభుత్వానికి పూర్తి శిస్తు పన్ను చెల్లించాడో ఆ తర్వాత ఆ భూములు పట్టా భూములుగా మారినాయి. శిస్తు చెల్లించకుండా నిర్లక్ష్యం వహిస్తూ ఆ భూములను అలాగే కొనసాగించారో ఆ భూములు పన్నులు చెల్లించలేదు కాబట్టి ప్రభుత్వ భూములుగా మారిపోయినాయి. సో ఈ ఖరీజు ఖాతా అంటే ఏంటి, ఖరీజు ఖాతా భూములు అంటే ఏంటి అనేది చాలామందికి కన్ఫ్యూజన్గా ఉంది. సో ఇలాంటి చట్టపరమైన అంశాలు మీకు అర్థమయ్యే భాషలో వివరించడానికి చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే పుస్తకాన్ని తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో మిత్రులారా, ఈ పుస్తకం కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఈ పుస్తకాన్ని మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.